హలో అండి అందరికీ. నేను ఈ వీడియోలో ఆకుకూరల గురించి చెప్తానండి. ఆకుకూరలు తింటే మంచిది అనుకుంటాం. అసలు ఏ ఆకుకూర తింటే ఏమేమి ఉంటాయి, ఏమేమి విటమిన్స్ వస్తాయి అనేది చెప్తాను. ఫస్ట్ మనకు గోంగూర అంటే చాలామందికి ఇష్టం కదా. గోంగూర ఇది కొంచెం పులుపు టేస్ట్తో ఉంటుంది. ఇందులో వచ్చేసి ఐరన్, పొటాషియం ఉంటుందండి. మనం ఇది పప్పు కానీ పచ్చడి కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పాలకూర వచ్చేసి నెక్స్ట్, ఇందులో పాలకూరలో ఐరన్, కాల్షియం ఉంటుందండి. ఐరన్, కాల్షియం, పొటాషియం ఉంటాయి. అందులో ఇది పాలకూరలో వచ్చేసి విటమిన్ ఏ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ లేని వాళ్ళకి పాలకూర తింటే బ్లడ్ పడుతుందండి. అంటే రక్తహీనత లేని ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అది మనం పాలకూర తిన్నట్టయితే మనకి బ్లడ్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ముంటికూర. ఇందులో వచ్చేసి విటమిన్ కే మరియు ఐరన్ ఉంటుందండి. ఇది వచ్చేసి డైజెషన్ని బాగా చేస్తుంది ముంటికూర వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చుక్కకూర అండి. చుక్కకూరలో వచ్చేసి మనకి ఇది కూడా కొంచెం గోంగూర టేస్ట్గానే ఉంటుంది, పుల్లగా ఉంటుంది. అంటే గోంగూర అంత పులుపు ఉండదు, కొంచెం పులుపు తక్కువే ఉంటుంది. ఇందులో ఈ చుక్కకూరలో వచ్చేసి విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉంటాయండి. మనకి యాంటీ ఆక్సిడెంట్ అంటే మనకి వేరే రోగాలు అవి రాకుండా కూడా యాంటీ ఆక్సిడెంట్ మనకి రెసిస్టెన్స్ పవర్కి బాగుంటుంది. ఇది చుక్కకూర వల్ల మనకి విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి తోటకూర అనమాట. తోటకూరలోనేమో కాల్షియం, ఐరన్ మరియు పొటాషియం ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యం మెరుగుపరుస్తుంది మనకి. అంటే ఇప్పుడు ప్రజెంట్ లైఫ్ స్టైల్ని బట్టి, ఫుడ్ని బట్టి మనకి ఎక్కువగా కాల్షియం లోపాలు ప్లస్ ఈ కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇవన్నీ వస్తున్నాయి. ఈ తోటకూర మనం రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మనకి ఈ నొప్పులు బాధ నుంచి మనం అంటే అవి రాకుండా కూడా మనం నివారించుకోవచ్చు. తోటకూర వల్ల కాల్షియం, ఐరన్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనకి మెంతికూర. దీన్ని కొర్రకూర అని కూడా అంటారు. ఇది వచ్చేసి మనకి జీర్ణక్రియని మెరుగుపరుస్తుందండి. అండ్ ఇది ఎవరైనా షుగర్ ఉన్న వాళ్ళు తింటే మనకి ఆ చక్కెర స్థాయిని కూడా నియంత్రణలో ఉంచుతుంది. ఇది ఆయుర్వేదంలో ఈ మెంతికూరని ఎక్కువగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి పుదీనా అనమాట. మింట్ లీవ్స్ అంటాం కదా ఇంగ్లీష్లో. పుదీనా వచ్చేసి ఇది ఫ్లేవర్, మంచి స్మెల్ గురించి యూజ్ చేసుకోవచ్చు. దీనిలో కూడా ఐరన్ ఉంటుందండి. ఏ ఆకుకూరలైనా ఐరన్ కామన్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఆరోమా థెరపీలో ఉపయోగిస్తారు పుదీనా ఫ్లేవర్ గురించి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండి. కరివేపాకులో వచ్చేసి ఐరన్, కాల్షియం మరియు యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయి. అండ్ ఇది డైజెషన్కి కూడా ఉపయోగపడుతుంది. ఈ కరివేపాకు గురించి ఒకటి చెప్తాను. మనకి కరివేపాకు వల్ల యూజ్ ఏంటంటే కొంచెం వైట్ హెయిర్, ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వస్తుంది వైట్ హెయిర్. ఈ వైట్ హెయిర్ని మనం రాకుండా చేసుకోవాలంటే కొబ్బరి నూనెలో ఈ కరివేపాకు ఆకులు వేసేసి మరిగించి దాన్ని గోరువెచ్చగా మనం తలకి పట్టించినట్టయితే ఇది మనకి తొందరగా తెల్ల జుట్టు రాకుండా నివారిస్తుందండి. ఈ కరివేపాకు వల్ల హెయిర్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది కరివేపాకు వల్ల మనకి కరివేపాకు కూరల్లో మనం ఫ్లేవర్ అది చూస్తుంటాం కదా. ఈ మొత్తానికి ఆకుకూరలు ఏమేమి ఉంటాయండి? విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే ఉంటాయి. అండ్ ఐరన్, కాల్షియం ఉంటుంది. అండ్ మనకి డైజెషన్కి ఉపయోగపడుతుంది, రక్తహీనతకి ఉపయోగపడతాయి. దేహం మనకి స్కిన్, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి స్కిన్ కూడా బాగుంటుంది. ఇమ్యూనిటీ, రెసిస్టెన్స్ పెరుగుతుంది. మనకి ఇతర జబ్బులు రాకుండా కూడా మనకి రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఆకుకూరల వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి మనం తప్పకుండా తీసుకోవాల్సిందేనండి. ఈ ఆకుకూరల గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంటే ఏ ఆకుకూరలో ఏముందనేది నేను డీటెయిల్గా చెప్దామనేసి నేను వీడియో చేశాను. నా వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.